#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పోతన్ కుమార్ సార్, హెయిర్ బాగా గ్రో అవ్వడానికి మంచి ఫుడ్ చెప్పండి. ఇది చాలా మంచి ప్రశ్న. మనం అందరం కూడా మనల్ని ఒకసారి ప్రశ్నించుకోవడం ఎంతైనా అవసరం. అంటే మనం సరైన ఫుడ్ తింటున్నామా లేదా అని. 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. మనం మన పేరెంట్స్ని కనుక గమనించినట్లయితే వాళ్ళకి కంపారిటివ్గా జుట్టు బాగానే ఉంటుంది. అండ్ వాళ్ళకి బట్టతలలు వచ్చినా కూడా కొంచెం లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చినట్టు గమనిస్తాం. వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా చాలా రోజుల వరకు బాగా జుట్టు ఉండేది అనే మాటలు వింటూ ఉంటాం. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం గమనించడం స్టార్ట్ చేసామంటే ఎవరైతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కంపారిటివ్గా జుట్టు బాగా గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ మొత్తం మీద నేను ఏ పాయింట్ దగ్గరకు రావాలనుకుంటున్నానంటే, ఫుడ్ నిజంగా మీ హెయిర్ గ్రోత్ని కానీ హెయిర్ లాస్ని కానీ కంట్రోల్ చేయగలుగుతుందా, లేకపోతే ఎఫెక్ట్ చేయగలుగుతుందా అంటే దానికి సమాధానం ఎస్. మీరు ఎటువంటి ఫుడ్ అయితే తింటున్నారో అనేటువంటిది డెఫినెట్గా మీ హెయిర్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈ మధ్యకాలంలో రీజనరేటివ్ మెడిసిన్ అనేటువంటిది చాలా పాపులర్ అయింది. దానిలో రీసెర్చ్ భాగంగానే కొత్తగా తెలిసిన విషయాలు ఏంటి అంటే, ఎపిజెనెటిక్స్ అంటే ఆల్రెడీ మనకు ఒక జెనెటిక్ ట్రైట్ ఉన్నప్పుడు ఒకవేళ గనక ఎపిజీనోమ్స్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఎఫెక్ట్ చేస్తాయో మన బాడీని, ఫుడ్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఆర్ స్ట్రెస్ కూడా కావచ్చు, వీటి వల్ల మన జీన్స్లో మార్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతవరకు ఫ్యామిలీలో బట్టతలు లేకున్నా కూడా కొత్తగా ఈ తరంలో మళ్ళీ బట్టతలు స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా వస్తున్నాయి. సో మనం తీసుకునే ఫుడ్ డెఫినెట్గా రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. మనం జీన్స్ని కూర్చొని మార్చడం కుదరకపోవచ్చు, మన బ్లడ్ గ్రూప్ని మార్చడం కుదరకపోవచ్చు, లేకపోతే మనకు వచ్చిన పోలికల్ని మనం మార్చడం కుదరకపోవచ్చు. బట్ అట్లీస్ట్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే మన చేతిలో ఉందో దీన్ని అయితే మనం డెఫినెట్గా మార్చుకోవచ్చు. ఇంత చెప్పిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటో తెలుసుకోవడం అవసరం. వీటిని 8 రకాలుగా డివైడ్ చేస్తాను. మొట్టమొదటి వచ్చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, అంటే మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఫుడ్స్. వీటిలో మనము ఏదో ఫ్యాన్సీగా కాకుండా మనకు రెగ్యులర్గా దొరికే ఫుడ్స్ని కనుక తీసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ కోడిగుడ్లు కానీ, లేకపోతే చికెన్ కావచ్చు, లేకపోతే దాల్స్, లెంటిల్స్, మనం రెగ్యులర్గా తినే పప్పు లేదా బీన్స్. అండ్ స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, డ్రై ఫ్రూట్స్లో మనం తినగలిగిన ఆల్మండ్స్ కానీ లేకపోతే వాల్నట్స్. సో వీటిలో ప్రోటీన్ అనేటువంటిది రిచ్గా ఉంటుంది. ఇవి తింటే మన హెయిర్ గ్రోత్లో ఎంతో కొంత దోహదపడతాయి. అది ఎలాగంటే, మన హెయిర్ కూడా కెరటిన్ అనే ప్రోటీన్ ద్వారా తయారైంది. మనం ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో అది మన బాడీలోకి వెళ్ళి అమైనో యాసిడ్స్ లాగా బ్రేక్ అయిపోయి మన బాడీ తయారు చేసే మిగతా ప్రోటీన్స్కి అవసరమయ్యే అమైనో యాసిడ్స్ని అందిస్తుంది. అలా ఇండైరెక్ట్గా మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. రెండో కేటగిరీ వచ్చేసి వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్. స్ట్రాబెర్రీస్ కావచ్చు, బ్లూబెర్రీస్ కావచ్చు, రాస్బెర్రీస్ కావచ్చు. అండ్ మనకందరికీ ఈజీగా అందుబాటులో ఉండే ఆరెంజెస్ కానీ, నిమ్మకాయలు కానీ, లేదా గ్రేప్స్ కానీ. ఈ విటమిన్ సి అనేటువంటిది మనం రెగ్యులర్గా తినే పాలకూరలో, లేకపోతే కేల్ అనే ఒక హెల్దీ ఫుడ్ ఉంటుంది, ఆర్ బ్రాకలీ, వీటిలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ని చెప్పిన తర్వాత టొమాటోలో కూడా వైటమిన్ సి రిచ్గా ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. మూడో వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నాన్ వెజ్ తినని వాళ్ళకి దాదాపుగా అందే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్ళు అట్లీస్ట్ సప్లిమెంట్స్ ద్వారా అయినా దాన్ని పూరించుకోవాలి. అలా కాకుండా ఎవరైతే నాన్ వెజ్ తినగలుగుతారో వాళ్ళకి సార్డైన్స్ అనే ఫిషెస్ కానీ, లేదా టూనా ఫిష్ కానీ, మెకరల్ కానీ, ఇటువంటి ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటాయి. ఎవరైతే నాన్ వెజ్ తినరో, వెజిటేరియన్స్, అండ్ దాంతోపాటు మేము సప్లిమెంట్ టాబ్లెట్స్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటారు, అటువంటి వాళ్ళు ఫ్లాక్ సీడ్స్ కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు, లేకపోతే వాల్నట్స్, వీటిలో కూడా ఎంతో కొంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీకు అందే అవకాశాలు ఉన్నాయి. నాలుగోది బయోటిన్ రిచ్ ఫుడ్స్. ఈ బయోటిన్ రిచ్ ఫుడ్స్ డైరెక్ట్గా మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి, మన స్కిన్ హెల్తీగా ఉండడానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్మండ్స్ కానీ, హేజల్ నట్స్ కానీ, దాంతోపాటు పొద్దుతిరుగుపు విత్తనాలు కావచ్చు, పంప్కిన్ సీడ్స్ కావచ్చు, అవకాడోస్ కానీ, కొన్ని రకాల హెల్దీ మష్రూమ్స్లో, ఫైనల్గా చిలకడ దుంపల్లో కూడా ఈ బయోటిన్ అనేటువంటిది రిచ్గా ఉంటుంది. ఐదోది వచ్చేసి వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్. వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ అగైన్ నేను చెప్పినట్లు డ్రై ఫ్రూట్స్లో వైటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. సో రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడంలో
ఎటువంటి నష్టము లేదు. సన్ఫ్లవర్ సీడ్స్ కానీ సెసమే సీడ్స్ కూడా అదే రోల్ ప్లే చేస్తాయి. వెజిటబుల్ ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వీటిలో వైటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన ఫుడ్లో అది ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇంతకుముందు చెప్పినట్లు పాలకూర కానీ కేల్ ఆర్ బ్రోకలీ వీటిలో కూడా వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఆరోది వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్స్. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే రెడ్ మీట్, పాలకూర, బీన్స్. ఇప్పుడు యూత్కి ఇవన్నీ తినండి, పాలకూరలు ఇవన్నీ తినండి అంటే తినరు. ఇటువంటి వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ అంటే డార్క్ చాక్లెట్లో కూడా ఐరన్ బాగా ఉంటుంది. సో అట్లీస్ట్ ఎంతో కొంత తిని ఐరన్ని పెంపొందించుకోవచ్చు. 7వ వచ్చేసి జింక్ రిచ్ ఫుడ్స్. జింక్ అనేటువంటిది మన బాడీలో ఎంతో అవసరం. హెయిర్ గ్రోత్ కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఈ జింక్ దేంట్లో ఉంటుందంటే ఆయిస్టర్స్లో కానీ లేకపోతే రెడ్ మీట్ తిన్నా, మనం రెగ్యులర్గా తినే చికెన్లో కూడా ఉంటుంది. సీ ఫుడ్స్లో ఈ జింక్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే పీతలు, రొయ్యలు వీటిలో జింక్ ఈజీగా అవైలబుల్ అవుతుంది. 8వది అంటే మిసిలేనియస్ కేటగిరీలో ఏమేమి ఫుడ్స్ వస్తాయి అంటే హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అంటే బ్రౌన్ రైస్ కావచ్చు, లేకపోతే క్వినోవా కానీ లేకపోతే హోల్ వీట్ కానీ ఇవి కూడా హెయిర్ గ్రోత్లో ఎంతగానో బెనిఫిట్ని అందిస్తాయి. అండ్ చాలామంది సన్నబడ్డానికి ఏదైతే గ్రీన్ టీ తాగుతుంటారో ఇటువంటి గ్రీన్ టీ వల్ల కూడా మనకు హెయిర్ గ్రోత్ ఎంతగానో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ చెప్పినవన్నీ ఒకే రోజులో మొత్తం తినమని కాదు ఉద్దేశము. అట్లీస్ట్ ప్రతిరోజు మీరు తినే దాంట్లో వీటిలో ఏదో ఒకటో రెండో కనుక మీరు ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఓ వారం రోజుల పాటులో ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియంట్స్ రెగ్యులర్గా అందే అవకాశం ఉంది. సో ఇలా రెగ్యులర్గా న్యూట్రియంట్స్ అందుతూ ఉంటే విదిన్ 3 to 4 monthsలో మీరు డెఫినెట్గా మార్పు చూస్తారు. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఇంత చేసినా కూడా మీకు హెయిర్ ఫాల్ ఇంకా అవుతుంది అంటే డెఫినెట్గా మీరు దగ్గరున్న డెర్మటాలజిస్ట్ని కలవాలి. రీజన్స్ ఏంది అనేటువంటి దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి.